అయినాయి. ఒకవేళ దాన్ని రిపేర్ చేయాలి లేదు అంటే దాన్ని రీప్లేస్మెంట్ చేయాలంటే అవుతుందా? కాదు. ఒకవేళ మీ ఆరోగ్యవంతమైన గుండెకి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మీరు మందులు వాడాలి. ఎన్ని రోజులు వాడాలా? స్వచ్ఛదాకా వాడాలా? అంటే డబ్బెంత ఖర్చయితుంది? లక్షలు కావాలి. ఒకవేళ హార్ట్‌ని రీప్లేస్మెంట్ చేయాలంటే అవుతుందా? కాదు. కిడ్నీలు ఖరాబ్ అయినాయనుకోండి ఏం చేయాలా? రెగ్యులర్‌గా మందులు తినాలా. ఎక్కువ డ్యామేజ్ అయితే ఏం చేయాలా? డయాలిసిస్ చేయాలా. డే బై డే చేయాలా. అవునా? మన టీమ్‌లో నా డౌన్‌లైన్‌లో ఒక వ్యక్తి ఉంటాడండి. మెస్రం మారుతి అని. అయితే ఈ బిజినెస్‌లోకి రాకముందు ఏందంటే అతనికి కొద్దిగా చెడు అలవాట్లు ఎక్కువుండేది. అంటే చెడు అలవాట్లు అంటే ఆల్కహాలు, స్మోకింగ్ అనేది ఎక్కువ చేస్తుండనమాట. అంటే వెస్టీజ్‌లోకి రాకముందు ఒక 1 ఇయర్ బ్యాక్ అన్నమాట. సారీ. ఓకే. అయితే ఈ వెస్టీజ్‌లోకి రాకముందు అతనికేందంటే అలవాట్లు ఎక్కువ ఉండడం ద్వారా ఇప్పుడు రీసెంట్‌గా దాదాపు ఒక 2, 3 మంత్స్ అయితుంది. 2 కిడ్నీలు దాదాపు పూర్తిగా చెడిపోయినాయి. ఇలా అతనికి చూసినట్లయితే నలుగురు పిల్లలు. చిన్న బాబు ఇంకా పాలు కూడా మానేయలేదు. ఈ సార్‌కొచ్చేసి డే బై డే డయాలిసిస్ నడుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సాధారణ కుటుంబంలో ఇలాంటి సమస్య వచ్చింది. డే బై డే డయాలిసిస్ చేయాలి. ఇక్కడి నుంచెల్లి కరీంనగర్ అంటే 100 కిలోమీటర్లు దూరంలో హాస్పిటల్ చెకప్ చేసుకోవాలి అనంటే, ఒక్కసారి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి. అంటే చూడండి, మన శరీరంలో ఏదైనా ఒక ఆర్గాన్ ఖరాబ్ అయిందంటే డబ్బుతోటి కూడుకున్న పని అది. ఒకవేళ మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఖరాబ్ అయిన పార్ట్‌ని మనం రిపేర్ చేసుకోగలుగుతామా? రీప్లేస్‌మెంట్ చేయగలుగుతామా? మీ అందరికి ఒక క్వెషన్ అడుగుతా ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ ఒకతనున్నాడు. మొన్న రీసెంట్‌గా పాల ప్యాకెట్‌కి అని చెప్పేసి బజార్‌కెళ్ళిండు. బండి మీద అంటే బర్లడ్డం వచ్చి కింద పడ్డాడు. అత Recording in progress. కన్నుకు 10 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంతమంది ఇవాళ జూమ్ మీటింగ్‌లో చూస్తే 148 మంది ఉన్నారు. ఇందులో ఎవరైనా 10 లక్షలు కన్ను ఇవ్వడానికి రెడీ ఉన్నారా? ఇవ్వగలుగుతామా పోనీ? ఇవ్వలేము. అంటే ఇక్కడ చూడండి, డబ్బు కంటే విలువైనది మన శరీరం, మన యొక్క ఆర్గాన్స్. మరి ఇంత విలువైనటువంటి ఆర్గాన్స్ కోసం, శరీరం కోసం మీరేమైనా ఆలోచిస్తున్నారా చెప్పండి? నేను అడిగేది ఏంటంటే, ఇలా మనము అందంగా కనిపియడానికి, బయట కనిపించడానికి ఇలా మనం మంచి మంచి డ్రెస్సులు తీసుకుంటున్నాం. ఒక డ్రెస్ తీసుకోవాలంటే మనము ఒక డే మొత్తం టైం కేటాయిస్తున్నాం. దాని డిజైన్ ఎట్లుంది? దాని స్టిచ్చింగ్ ఎట్లా ఉంది? దీని కలర్ ఏంది? ఇది ఎన్ని రోజులు ఆగుతది? ఇట్లా ఒక చిన్న డ్రెస్ ఒక 500, 1000 రూపాయలు ఖర్చు చేసి ఒక డ్రెస్‌కే మనం ఇంత టైం కేటాయించి మనం వస్తువులు తీసుకుంటున్నాం గదా! మరి మన బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ 100 సంవత్సరాలకు తయారు చేయబడ్డాయి. అవునా? మరి ఇంత గొప్ప శరీరం కోసం మీరేం ఆలోచిస్తుర్రు? అర్థమైందా? మన ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. రైట్. చూడండి, కాబట్టి ఒక్కసారి మన శరీరం అనేది డ్యామేజ్ అయిందంటే దాన్ని మనం రీప్లేస్‌మెంట్ చేయలేము. మన దగ్గర డబ్బు కోల్పోతే, డబ్బు నష్టపోతే మనం ఏ పనైనా మళ్ళీ కష్టపడి ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ డబ్బు సంపాదించు. కానీ ఆరోగ్యం పోతే ఆరోగ్యాన్ని తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము. కాబట్టి ఆరోగ్యం అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, ఇంట్లో వారికి ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కిడ్నీ ప్రాబ్లమే కావచ్చు, లివర్ ప్రాబ్లమే కావచ్చు, బ్రెయిన్‌కు స్ట్రోకే కావచ్చు, లేదంటే హార్ట్ స్ట్రోక్ కావచ్చు, లేదంటే ఏదైనా కరోనా లాంటి వైరస్ వచ్చిందనుకోండి, ఇంట్లో ఒక నలుగురు, ఐదుగురు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇందులో ఎవరికైనా మీ పిల్లలకే కావచ్చు, మీకే కావచ్చు, ఎవరికైనా ఒకరికి ఏదైనా హెల్త్ సమస్య వచ్చిందంటే చూడండి, డబ్బు పరంగా నష్టపోతాం. ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అంటే అసలు హ్యాపీనెస్ అనేది ఉంటదా మన కుటుంబంలో?
అసలు హ్యాపీనెస్ అనే విషయం అనేది ఉండదు. దాంతో పాటుగా చూడండి, ఇప్పుడు వాళ్ళకు ఒక 5-6 ఎకరాల వ్యవసాయ భూమి ఉండే, కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి, అప్పులు తీసుకొచ్చి పెడుతుర్రు. అప్పులు దొరకకపోతే ఇవాళ తక్కువ రేటుకు కూడా భూములు అమ్ముకొని ఇవాళ హాస్పిటల్ పెడుతుర్రు. అంటే ఆరోగ్యం ఖరాబ్ అయితే డబ్బు, ఆనందం, దాంతో పాటుగా ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మేసి మళ్ళీ మనం అందరం మన ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడికి రావాలంటే రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అంటే వీటన్నిటి గల కారణం ఏంది? మనం మన ఆరోగ్యాన్ని, మన కుటుంబం గురించి ఆలోచించకపోవడం. ఎస్ ఆర్ నో? ఎస్, నా వాయిస్ క్లియర్గా ఉంది అని అనుకుంటే ఒకసారి మీరు అందరూ కూడా చాట్ బాక్స్లో చాట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంత ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, ఈ రోజులో మనం ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు మనం ఇలా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే, ఒకప్పుడు మనిషి యొక్క ఆయుష్ ఎంత ఫ్రెండ్స్? 100 సంవత్సరాలు. మన తాతలు ముత్తాతలు, ఇప్పుడు మా అమ్మమ్మ కూడా బతికుంది, దాదాపు దగ్గర దగ్గర 100 సంవత్సరాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో 60 నుంచి 70కి పడిపోయింది. ఆల్రెడీ మనం చూస్తున్నాం. 100 సంవత్సరాలు ఎవరు బతుకుతారు చెప్పండి? అప్పుడు ఎవరు మంచి ఆహారం మంచిగా తిన్నోళ్ళు ఇవాళ 100 సంవత్సరాలు నిండిన వాళ్ళు 100లో ఒక్కరు ఇద్దరు అట్లా కనిపిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లల విషయంలో చూడండి, వారి యొక్క ఆయుష్ అనేది ఏమైపోయింది? 60 నుంచి 70 సంవత్సరాలు పడిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, ఒక 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మనిషి యొక్క ఆయుష్ 30 నుంచి 40 సంవత్సరాలకు పడిపోయే అవకాశం ఉందని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్, 10-20 సంవత్సరాల తర్వాత మనుషులు చిన్న వయసులో చచ్చిపోతారని అంటే ఇవాళ మనం ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన టైం రాలేదా? ఇవాళ ఆరోగ్యం గురించి పనిచేయాలా, మన డబ్బుల కోసం పనిచేయాలా? చెప్పండి, రియాక్ట్ చేయండి, చాట్ బాక్స్ వాడండి. అవును కదా? మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. చెప్తారు కదా, కోటి విద్యలు కూటి కొరకే. అదే మనం ఆరోగ్యం లేకపోతే జీవితంలో ఇక్కడున్న కట్టెపుల్ల పక్కన కూడా పెట్టలేం. అంటే మన జీవితంలో ఏది కూడా సాధించడానికి కాదు. కాబట్టి అన్నిటికంటే విలువైనది ఆరోగ్యం. ఇక్కడ చూడండి, ఒకప్పుడు వయసు అయిపోయిన తర్వాత వచ్చే మీటింగ్స్ వెళ్తే 25-30 ఏళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఇలా పక్షవాతం వచ్చి కనీసం వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. వెస్టేజ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు హోమ్ మీటింగ్స్ వెళ్తున్నారు. హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు చూడండి ఎట్లా భయం అవుతుందా లేదా? అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అని చూస్తున్నాం, మనం అందరం చూస్తున్నాం. చూస్తూ మారాలా వద్దా? మరి ఆరోగ్యం గురించి మనం ఆలోచించాలా లేదా? ఆలోచించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం. చూడండి, ఈ సమస్యలు మరి బయట మార్కెట్లో అయితే మనం చూస్తున్నాం కదా, మరి ఇదే సమాజంలో బతుకుతున్నాం కదా మనం కూడా. మరి అదే సమస్యలు మన ఇంటి వరకు వచ్చే అవకాశం ఉందా లేదా? చెప్పండి, మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? ఎంతమంది అవునంటారు? ఒకసారి చాట్ బాక్స్లో చాట్ చేయండి. ఎస్, ఎందుకనంటే ఇంతకు ముందు అంటే వెస్టేజ్లో ఈ రోజున స్టార్ట్ అయ్యే వాళ్ళు, ఓకేనా, లేదంటే కొత్త వాళ్ళు చూడండి, ఇంకా వెస్టేజ్లో ప్రొడక్ట్స్ వాడకపోతే, ఆరోగ్యం గురించి మీరు తెలుసుకోకపోతే, వాళ్ళు తినే తిండి, వాళ్ళు చేసే పనులే మీరు కనుక చేసినట్లయితే ఇంటి పక్క పొంటోనికి వచ్చిన రోగం మన ఇంటి వరకు ఎందుకు రాదనుకుంటారు? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వాడే సబ్బులు వాడుతున్నాం, వాళ్ళు వాడే నూనెలు వాడినాక వానికి వచ్చినటువంటి గుండెపోటు మన దాకా ఎందుకు రాదనుకుంటుర్రు? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఈ సమస్యలు మన ఇంటి వరకు రాకముందే మనం ముందు జాగ్రత్త పోవడం మంచి విషయమా కాదా? ఇవాళ ఈ హెల్త్ గురించి మాట్లాడడం మంచిదా కాదా? చూడండి, ఆలోచించండి. చాలా మంది హెల్త్ మీటింగ్ అని అంటే ఇది అంతే సోది అనుకుంటారు. చాలా మంది లీడర్స్ చూడండి, ఇంతకు ముందు ఒక 15 డేస్ బ్యాక్ మనం జూమ్ మీటింగ్ చేస్తున్నామంటే 300 మంది, ఒక్కొక్కరికి అయితే జూమ్లో ఎంట్రీ కూడా దొరకలేదు. కానీ ఇలా హెల్త్ గురించి అని చెప్పేసరికి అంటే 8-24 అవుతున్నా కూడా అసలు స్ట్రెంతే లేదు. 171 మంది. అంటే వీళ్ళందరూ మేధావులు, నాకు అన్ని తెలుసు అనేటువంటి మేధావులు అన్నమాట. వీళ్ళకి అన్ని తెలిస్తే ఇంకా వీళ్ళు ఎందుకు అందరూ క్రౌన్ కాలేదు? వీళ్ళందరికి ఎందుకు కార్లు రాలేదు? ఎందుకు లక్షలు రాలేదు?
జీవితంలో అందరూ సక్సెస్ ఫెయిల్ కావడానికి గల కారణం ఏంటంటే ఈగో. నాకు అన్ని తెలుసు, ఆయన చెప్పేది నేనే తినడం. ఆ? మన బిజినెస్ మొత్తం నడిచేది హెల్త్ గురించి ఫ్రెండ్స్. ఆ హెల్త్ గురించి అవగాహన లేకపోతే, ఈ విషయాలు మీరు నేర్చుకోకపోతే, సమాజంలో మాట్లాడకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మన బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవుతారు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. అది స్క్రీన్ మీద ఎందుకు గెలుపుతారు, సపడకుండా వస్తలేదు ఎవరు వాళ్ళు? ఓకేనా? ఎస్. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయం నేర్పిస్తారు కాబట్టి రైట్. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు దేనైనా పాత వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ ని వాడుకుందాం. చూడండి మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మరి కారణాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇప్పుడు మనం కల్తీ కెమికల్ సమాజంలో బతుకుతున్నాం. ఎస్. మన శరీరం అంతా విష పదార్థాలతో పూర్తిగా నిండిపోయి ఉంది, కలుషితం అయిపోయింది. తద్వారా మన బాడీలోని సెల్స్ అన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కానీ మనం కణం నుంచి మాట్లాడితే మన బాడీ లోపల ముఖ్యమైన పార్ట్ వచ్చేసి కణం, సెల్. ఈ కొన్ని కణాలు కలిస్తేనే ఇక్కడ కణజాలం అనేది తయారవుతుంది. కణజాలం అన్ని కొన్ని కలిస్తే ఆర్గాన్స్ అన్ని కలిస్తేనే మన శరీరం అనేది తయారవుతుంది. అంటే ఇవన్నిటికి బేసిక్ పార్ట్ ఏంది? కణం. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు ఉంది, ఒక గోడ గట్టి ఉండాలంటే అందులో పేర్చేటువంటి ఇటుకలు గట్టిగా ఉంటేనే ఆ గోడ అనేది గట్టి ఉంటుంది. అదే ఆ గోడలో ఇటుకలే సరిగ్గా లేవనుకోండి ఏమవుతుంది? ఆ గోడ తందని కూలిపోతుంది. అవునా కాదా? అదే విధంగా మనిషి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలంటే ముఖ్యంగా మనము మన యొక్క సేల్ని మనము కాపాడుకోవాలి. ఓకేనా? మరి ఈ కణం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? స్వచ్ఛమైన గాలి తీసుకోవాలి, స్వచ్ఛమైన నీళ్లు తాగాలి, మంచి అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవాలి. స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది? అడవులన్నీ నరికేస్తున్నాం. అడవులన్నీ నరికి ఇవాళ ఏం చేస్తున్నాం? ఫ్యాక్టరీ పెడుతున్నాం, లేదంటే వ్యవసాయానికి వాడుతున్నాం. చెట్లన్నీ నరికేసిన తర్వాత ఇవాళ నిన్నగాక మొన్న నేను పేపర్ స్టేట్మెంట్ చూసిన, ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనాలు ఉన్నాయి, బైకులు, కార్లు, ఇట్లా ఇంధనాలు వెహికల్స్ అనేటివి పెరుగుతున్నాయి. వాహనాలు పెరుగుతున్నాయి అంటే పొల్యూషన్ పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? వాహనాలు పెరుగుతున్నాయి అంటే పొల్యూషన్ పెరుగుతుంది, గాలి అనేది కలుషితం అవుతుంది. ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి, ఫ్యాక్టరీలు మన ఊర్లోనూ మన ఇంటి పక్కకు ఉంటే 20 గంటలు నడుస్తున్నాయి. ఆ చెడు గాలి పీల్చుకోవడానికి చెట్లు ఎక్కడ ఉన్నాయి? ఆ గాలి చెడు అవుతుంది, మనమే పీల్చుకుంటున్నాం. కాబట్టి మనం పీల్చుకునే గాలి 100కు 1000% పొల్యూషన్ అయిపోయింది. అర్థమైందా? రీసెంట్గా మనం గ్రూపులో కూడా, వాట్సాప్ గ్రూపులలో కూడా చూసినాం, హైదరాబాద్లో గాలి పీల్చుకోవడానికి డబ్బు ఖర్చు చేసి పీల్చుకుంటారట. మన హైదరాబాద్ దాకా గాలి పొల్యూషన్ అయిందట. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 200-300 కిలోమీటర్లు ఉంది. మరి అక్కడ నుంచి పొల్యూషన్ పల్లెటూరు మనం ఉన్న దగ్గర రావడానికి ఇంకెన్ని రోజులు టైం పట్టవచ్చు ఒకసారి ఆలోచించండి. తర్వాత స్వచ్ఛమైన నీరు కావాలి, మంచి నీరు కావాలి. మంచి నీరు అంటే ఏంటి? మినరల్స్ ఉన్నటువంటి వాటర్ కావాలి. ఇవాళ మనం డాక్టర్ దగ్గరికి పోతే, డాక్టర్ ఏదైనా సమస్యతో పోతే డాక్టర్ ఏం చెప్తుండ అంటే, అమ్మ నువ్వేం వాటర్ వాడుతున్నావు, నువ్వు ముందుగా వాటర్ మార్చాలి అని చెప్తుండు. వాటర్ ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు నీళ్ళు తాగాలంటే ఒక వాడ లోపల బోరింగ్ ఉండేది, లేదంటే ఇంటింటికి బావులు ఉండేది. ఆ బావి నీళ్ళు, లేదంటే బోరింగ్ నీళ్ళు, లేదంటే వ్యవసాయ కుటుంబంలో ఉన్నాం కాబట్టి వ్యవసాయం చేస్తే పొలంలో వారేటువంటి కాలువల నీళ్ళు, చెరువుల నీళ్ళు, చెలుమల నీళ్ళు తాగినాం. అప్పుడు ఏమన్నా రోగాలు వచ్చినాయా? రాలేదు. మరి ఇలా అలా తాగడానికి ఉందా? లేదు. ఎందుకు అని అంటే ఇలా డాక్టర్ దగ్గరకు పోతే, అమ్మ బావిల నీళ్ళు, బోరింగ్ నీళ్ళు తాగద్దు, సెలిమిన నీళ్ళు తాగద్దు, ప్యూరిఫైర్ వాటర్ తాగాలని చెప్తుండు. ఎందుకు ప్యూరిఫైర్ వాటరు? ఎందుకనంటే ఇక్కడ చూడండి, మనం పంటలు పండించడానికి ఒకప్పుడు ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అనేది ఉండేది. సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి? పశువుల పేడ, ఆవు మూత్రం, కుళ్ళు పేడ, ఆకు పదార్థాలతోటి పంట చేసే విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? పశువులు ఎక్కడ ఉన్నాయి? గోదెలు ఎక్కడ ఉన్నాయి? గేదెలు ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయా? ఇలా వీటిని మేపడానికి కూడా జాగా లేక అమ్ముకుంటున్నాం.
అవన్నీ లేకపోతే పంట పండియడానికి ఎరువు ఎక్కడ సరిపోతుంది? కాబట్టి ఇవాళ ఎరువు సరిపోక మనం ఇవాళ వ్యవసాయ పద్ధతులు మార్చుకొని ఇలా రసాయనిక వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఏం వాడుతున్నాం వ్యవసాయం చేయడంలో? యూరియా వాడుతున్నాం, డిఏపి వాడుతున్నాం, గడ్డి మందులు వాడుతున్నాం. ఇవన్నీ వాడుతున్నాం కొన్ని ఏళ్ళ నుంచి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. ఈ వాడినటువంటి మందుల ప్రభావం అంతా ఎటు పోయింది? భూగర్భ జలంలో కలిసిపోయింది. కాబట్టి నేను ఒక కప్ప లెక్కల చెరువు నీళ్లు తాగుతా, బావిలో చేసుకొని తాగుతా, బోరింగ్ నీళ్లు కొట్టుకొని తాగుతానంటే అవి మనం తాగేటువంటి విషం కంటే డేంజర్ మారిపోయినాయి. కాబట్టి డాక్టర్ చెప్పే విషయం ప్యూరిఫైర్ వాటర్ వాడాలి, మినరల్ వాటర్ వాడాలి సార్ అని చెప్తుండ్రు. ఓకేనా? చూడండి, నీరు గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన శరీరంలో దాదాపు 70 నుంచి 80% మొత్తం కూడా వాటరే ఉంటుంది ఫ్రెండ్స్. ఆలోచించండి. మరి 70 నుంచి 80% ప్రతి ఒక్క ఆర్గన్లో వాటరే ఉంటుందంటే మరి మనం ఎలాంటి వాటర్ తీసుకోవాలా? మంచి వాటర్ తీసుకోవాలి, మినరల్స్ ఉన్న వాటర్ తీసుకోవాలి. మరి ఏం వాటర్ తీసుకుంటున్నాం? పనికిరాని వాటర్ ప్యూరిఫైర్ డాక్టర్ చెప్పిండని చెప్పేసి ఇవాళ మినరల్ వాటర్ అని చెప్పి కొనుక్కొని తాగుతున్నాం, లేదంటే ప్యూరిఫైర్ ఫిట్ చేసుకుంటున్నాం. అవునా? చూడండి, మరి ఇలా ప్యూరిఫైర్ వాటర్లో మరి నిజంగా ఏమన్నా మినరల్స్ ఉన్నాయంటే జూమ్ మీటింగ్లో అవన్నీ డెమోలు చేద్దాం అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఉండే, కానీ టైం తక్కువ ఉంది, లేట్గా జూమ్లోకి వస్తారు కాబట్టి అవన్నీ ఈరోజు సాధ్యం కాదు. మళ్ళీ హెల్త్ ట్రైనింగ్లో మీకు వాటర్ టెస్ట్ కూడా చూపెడతా. అసలు మనం తాగే వాటర్లో మినరల్స్ అనేటివి లేవు. అంటే మినరల్ వాటర్ ఎందుకు వాడాలి, ప్యూరిఫైర్ ఎందుకు చేయాలంటే ఆ విష పదార్థాలని బయటకు తీసేసి అందులో మినరల్స్ని మిగిలించుకొని మనం తాగితే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఈ ప్యూరిఫైర్లు ఏం చేస్తున్నాయి? అందులో ఉన్నటువంటి మలినాలను తీసేస్తూ అందులో ఉన్నటువంటి మినరల్స్ని కూడా తీసేస్తున్నాయి. అంటే అందులో మనకు పనికొచ్చేటి పనికిరాని ఏవీ లేవు. కాబట్టి ఆ నీళ్లు తాగడం ద్వారా మనకు దాహం తీరుతుంది తప్ప మన బాడీకి అవి ఏ మాత్రం అంటే 1% అనేది యూజ్ లేనే లేదు. అంటే మన బాడీలో నీటి లోపం కూడా జరుగుతుంది. తర్వాత పోషకాహారం అంటే మంచి పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు, పప్పు దినుసులు, తర్వాత డ్రై ఫ్రూట్స్, బాదంలు, కిస్మిస్లు, ఇవి తినాలా. ఎంతమంది తింటుర్రు? పండ్లు ఎప్పుడు తింటున్నాం మనం? ఏదైనా ప్రాబ్లం వచ్చి దవాఖానలో పోయి ఆయనకి 10,000 పెట్టినప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది మనకు పండ్లు తినాలి సార్ అని చెప్పేసి. అప్పటిదాకా ఎవరైనా పండ్లు తింటుర్రా? కొబ్బరి బొండం తాగితే మంచిది. కొబ్బరి బొండాలు ఎప్పుడు తాగుతావు? దవాఖానలకు అయినప్పుడు. అదైనా మనం ప్రాబ్లం వస్తే మనం తాగుతున్నాం, లేదంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్ ఉంటే పోయేటప్పుడు పట్టుకుపోతున్నాం, తాగడానికి కూడా లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం తీసుకునేది అంతా పనికిరాని ఫుడ్. చూడండి, ఎలాంటి ఆహారం తీసుకుంటాం? ఫర్టిలైజర్ వాడినటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, పురుగు మందులు వాడుతున్నాం, గడ్డి మందులు వేస్తున్నాం పంటలు పండియడానికి. ఇవాళ చూడండి, కొంతమంది మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తారు, వాళ్ళకి అడగండి సార్ మేము డబ్బున్న వాళ్ళ దగ్గరికి, అంటే కొద్దిగా మంచిగా నెలకు లక్షలు సంపాదించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్లాన్ చెప్పినప్పుడు సార్ మేము మంచి ఫుడ్ తీసుకుంటాం సార్ అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చెప్తారు? వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, మంచి ఫుడ్ అంటే మీరు ఎక్కడ తీసుకుంటారు? మార్కెట్లో. ఉదాహరణకు వాళ్ళకు ఒక క్వశ్చన్ వేయండి, సార్ మీరు ఆపిల్ తింటారు, అన్ని పండ్లు తింటారు అంటున్నాం కదా, మీకు పండ్లు ఎక్కడ దొరుకుతాయి? మార్కెట్లో దొరుకుతాయి. ఉదాహరణకు నేను జన్నారంలో ఉంటున్నా, జన్నారంలో ఒక సార్కు ప్లాన్ చెప్పిన, ఆయన ఏమంటుండంటే మంచి ఫుడ్ తీసుకుంటాం, పండ్లు పొలాలు మస్తు తింటాం సార్ అని చెప్పిండు. నేను అడిగిన, ఆయనకి ఏం అడిగినా, సార్ మీరు ఆపిల్ పండ్లు తింటారు కదా, అవి ఎక్కడ వండుతాయి సార్ అని అడిగిన. అవి మనకేం తెలుస్తుంది సార్, గడ్డేటో కాశ్మీర్లో వాడతాయి అన్నాడు. సార్ చెప్పండి, మీరు జన్నారంలో ఉన్నారు కదా, కాశ్మీర్లో వండినటువంటి ఫ్రూట్స్ జన్నారం రావడానికి రాత్రికి రాత్రి రావాలి సార్, ఒక రోజులో వస్తాయి సార్ అని అడిగిన. ఓ గట్టెట్లా వస్తాయి అంటాడు. అంటే రైతు తెంపాలి, దాన్ని ప్యాకింగ్ చేయాలి, తర్వాత ట్రాన్స్పోర్ట్స్ ఉంటుంది, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో కథ పడితే అవి జన్నారం దాకా రావాలి అమ్మటం దగ్గరికి, అయినా మళ్ళీ ఏదో కథలు పడి మళ్ళీ మనకి ఇవ్వాలి. సార్ ఇప్పుడు చెప్పండి, అది వారం రోజుల తర్వాత మీ దగ్గరికి వచ్చింది కదా, మరి ఇవాళ తెంపినట్టుందా, వారం రోజుల కింద తెంపినట్టుందా సార్ అని అడిగిన. అబ్బా సార్ వాస్తవం సార్ మస్తు చెప్పారు సార్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ పదార్థాలు ఖరాబు కాకుండా స్టోరేజ్ కోసం కొన్ని రసాయనాలు వాడుతారు. మరి ఆ రసాయనాలు ఎటు పోతున్నాయి? మళ్ళీ మనమే తింటున్నాం కదా, కడుగుతే ఏమైనా పోతాయా?
అవి ఎటు పోతాయి? ఆ ఫ్రూట్ లోపలికి వెళ్ళిపోయింది, దాన్ని కోసుకొని తింటే ఏమవుతుంది? మన బాడీ లోపలికి వెళ్తుంది, అవును కదా? వీటన్నిటితో పాటు ఇంకేంది? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇడ్లీలు, దోశలు, కల్తీ పాలు, ఆ, వీటితో పాటుగా బీడీలు, సిగరెట్లు, గుట్కలు, ఇంకా ఆల్కహాల్, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మన బాడీ లోపల ఉన్నటువంటి కణం ఏదైతుందో పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అర్థమైందా? రైట్. ఇక్కడ చూడండి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. మన బాడీ లోపల కొన్ని ఆర్గాన్స్ ఉంటాయని చెప్పినాం. చూడండి ఏంటిది? బ్రెయిన్. బ్రెయిన్ అంటే మనం మతిమరుపు ఉందనుకోండి, మతిమరుపు అవుతుంది, ఒక వస్తువు ఒక దగ్గర పెట్టినాం అది దొరకలేదు అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరకు పోయి బత్తల బత్తల మందులు సచ్చేదాకా తింటారు చాలా మంది, అవునా? అంటే మత్తి మార్పు ఎక్కువ కోసం మనం మందులు వాడాలన్నా, దానికి సంబంధించినటువంటి విటమిన్ ఫుడ్ తీసుకోవాలన్నా, మంచి ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మంచి ఫుడ్ అంటే ఏంది? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, విటమిన్ ఈ ఫుడ్ ఉన్న తీసుకోవాలి, B6, B12, డి, ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి ఫుడ్ మనం తీసుకుంటే ఆ సమస్యనే దూరం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం? ఈ పండ్లు పొలాలు మర్చిపోయి దవాఖానకు పోయి మందులు తింటున్నాం. అంటే మన చదువు ఎటు పోతుందో ఒకసారి ఆలోచించండి. కళ్ళు కరెక్ట్గా కనిపించలేవు అంటే డాక్టర్ దగ్గర పోతాం, మందులు తింటాం, లేకుంటే ఆపరేషన్లు చేసుకుంటాం. సైట్ వస్తే ఏం చేయాలి మనము? విటమిన్ ఏ ఫుడ్, విటమిన్ ఈ ఫుడ్, విటమిన్ B12 ఫుడ్, విటమిన్ సి ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫుడ్ తీసుకోవడానికి బదులుగా మనం మందులు తింటున్నాం. మందులు తింటే ఏమవుతుంది? ఉన్న సమస్య తగ్గడేమో కానీ కొత్త సమస్యలు అనేటివి క్రియేట్ అవుతున్నాయి. మందుల ద్వారా మేజర్ అయ్యేటువంటి డ్యామేజ్ ఏంది? కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ ఒక్కొక్క ఆర్గాన్కి అంటే మన ఆరోగ్యానికి ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి పోషకాలు కావాలనేది ఇక్కడ క్లియర్లో ఉంది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలి తప్ప మందులు కాదు. మన బాడీ లోపల జరిగేటి అన్నీ కూడా లోపాలు, రోగాలు కాదు. లోపం ఉన్న వాళ్ళు పౌష్టిక ఆహారం తీసుకోవాలి, రోగం వచ్చినోడు మందులు తినాల. ఈ విషయం చదువుకున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది, కానీ చదువుకొని కూడా ఏం చేస్తున్నాం? మనం దవాఖానలోకి పోతున్నాం. కాబట్టి మనం మారదాం, సమాజంలో కూడా మనం ఇవన్నీ కూడా నేర్పిద్దాం. ఓకేనా? రైట్. తర్వాత సరే ఇవన్నిటికి సొల్యూషన్ ఏంది సార్ అని అంటే ఫుడ్ సప్లిమెంట్. ఓకేనా? ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి ఏం చేస్తాయి సార్ అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన బాడీ లోపల బేసిక్ పార్ట్ ఏంది? ముఖ్యమైన భాగం కణం. ఆ కణంలో ఇప్పుడు కల్తీ ఫుడ్, కల్తీ ఎయిర్, కల్తీ వాటర్ ఇవన్నీ తీసుకున్నాం కదా. ఆ కల్తీ అనేది మన కణంలో నిండిపోయి ఉంది కాబట్టి ఆ నిండిపోయిన విష పదార్థాలను బయటకు తీసేసి ఆ కణం లోపల ఏవైతే పోషకాలు అవసరం ఉంటాయో ఆ పోషకాలు అబ్జర్వ్ కావడానికి మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి తీసుకోవాలి. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఎవరు వాడాలి సార్ అంటే ఈ భూమి మీద ఇంకా మనిషి బతుకున్నాడని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా వాడచ్చు. ఇవి మందులు కాదు, ఆహారం. అంటే మనం తీసుకునే ఆహారం లోపల మన బాడీకి ఏవైతే పోషకాలు అబ్జర్వ్ అవుతలేవో వాటిని మనము ఒక గోళీ రూపంగా దంచుకొని అంటే తయారు చేసుకొని తినే విధానాన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఓకేనా? దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు. ఆహారానికి బదులు ఆహారం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, నేనైతే ఈరోజు మీకు సజెషన్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇంకా ఫుడ్ సప్లిమెంట్స్ స్టార్ట్ చేయలేదో వారందరూ కూడా ఈ రోజే ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన మరుక్షణం మీ ఇంట్లో ఉంటే తీసేసుకోండి, లేదంటే రేపైనా తీసుకొని కొనుక్కొని వాడండి. ఈ రోజే మొదలు పెట్టండి. ఎందుకనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు కనుక ఫీల్డ్లో వెళ్ళే వాళ్ళు హోమ్ మీటింగ్లో 1-to-1 ప్లాన్లో కనుక దీన్ని కనుక మీరు అర్థం చేయగలిగితే మీ బిజినెస్ చాలా గ్రోత్ అవుతుంది. చూడండి ఏం చెప్తుంది ఇక్కడ మనిషి అంటే ఇక్కడ 1990 నుంచి 2025 వరకు మన భారతదేశంలో జనాభా ఎట్లా పెరుగుతుంది అనేది నేను నెట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసినటువంటి ఒక షీట్ అండి. ఇక్కడ చూడండి 1990 సంవత్సరంలో మన భారతదేశంలో భూమి మీద 87 కోట్ల మంది ఉండే. 1995 అంటే నేను పుట్టినప్పుడు 93 కోట్ల జనాభా ఉండే. 2000 సంవత్సరానికి 105 కోట్లు, 2005కి వచ్చేసరికి అంటే 114 కోట్లు, 2010లో 123 కోట్లు, 2020లో 138 కోట్లు. ఇవాళ ప్రస్తుతం 2025లో ఇదే భూమి మీద 144 కోట్ల మంది తయారయ్యారు.
అంటే నేను పుట్టినప్పుడు 93 కోట్ల జనాభా ఉంటే ఇయ్యాలడికి 144 కోట్ల జనాభా పెరిగింది. నేను మిమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఏంటంటే భూమి మీద జనాభా పెరుగుతుంది. ఇక్కడ మనం చూసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగిందో, మరి భూమి మీద జనాభా పెరిగినట్టుగా మరి భూమి విస్తరణ పెరుగుతుందా? చెప్పండి, ఎంతమందికి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒకసారి చెప్పండి. ఎంతమందికి భూమి పెరుగుతుందని తెలుసు? పెరుగుతుంది ఎక్కడన్నా? చాట్ బాక్స్ స్టార్ట్ చేయండి. జనాభా పెరుగుతుంది, జనాభా పెరిగినట్టుగా భూమి విస్తరణ ఏమైనా పెరుగుతుందా? వింటారా నిద్రపోతారా అందరూ? రైట్, థ్యాంక్ యూ. కొద్దిగా యాక్టివ్ ఉండండి. రైట్, ఇక్కడ ఏమైతుందంటే భూమి మీద జనాభా పెరుగుతుంది కానీ భూమి విస్తరణం అనేది పెరగట్లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. చూడండి నెక్స్ట్ స్లైడ్లో ఏముంది, జనాభా పెరిగినట్టుగా భూమి విస్తరణం పెరగకపోతే పెరుగుతున్న జనాభాకి ఆహారం ఇక ముందు ఫ్యూచర్లో సరిపోతుందా? అంటే ఇలా 140 కోట్ల జనాభా ఉన్నారు 2025లో, 2030కి ఇంకా జనాభా పెరుగుతారు, భూమి పెరగది. మరి భూమి పెరగకపోతే మరి మనం ఆహారం అనేది ఎట్లా అందిస్తాం? మనం ఆహారం సరిపోతుంది? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక వాస్తవం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమైతే అబద్ధం కాదు. ఇక్కడ ఒక నిజం ఉంది, ఏంటి? ఇప్పుడు మనం 3 పూటల మంచిగా తింటున్నాం, కడుపు నిండా తింటున్నాం. కానీ మన పిల్లలకి కావచ్చు లేదంటే వాళ్ళ పిల్లలకి ఒక్క పూట కూడా చక్కగా భోజనం దొరికే అవకాశం లేదు. దీన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారు? ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అవునంటారా కాదంటారా? రానున్న కాలంలో ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఆహార కొరత బాగా ఉంటుందని నేను అంటున్నా. అవునంటారా కాదంటారా? ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా సూపర్గా రియాక్ట్ అవుతున్నారు. మరి ఇప్పుడు చూడండి, ఈ రోజున కల్తీ కెమికల్స్ ఎక్కువ వాడుతుర్రు, మనం కల్తీ కెమికల్స్ ఎక్కువ తింటున్నాం అంటే కారణం ఏంటిది? ఆహార కొరత. అంటే ఆహారం సరిపోతలేదు, మంచి ఇవ్వడానికి సరిపోతలేదని కదా. మరి ఆహార కొరత ఫ్యూచర్లో ఇంకా కోట్ల జనాభా పెరిగినప్పుడు వాళ్ళకి ఆహారం సరిపోకపోతే ఇంకా కల్తీ కెమికల్స్ ఎంత పెరుగుతాయి? ఒకసారి ఆలోచించండి. అవునా కాదా? మనం ఊహిస్తే మనం ఇవాళ నిద్ర కూడా పోం ఫ్రెండ్స్. అంత విపరీతమైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సిన రోజులు మునుముందు ఉన్నాయి. అవునా కాదా? కాబట్టే చూడండి, ఫ్యూచర్లో ఒక పూట కూడా భోజనం దొరకదు కాబట్టి వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యవంతంగా వాళ్ళు నిలబెట్టుకోవాలి. మనలాగా ఆరోగ్యంగా ఉండాలంటే వారు ఒక పూట ఆహారం తింటే ఫ్యూచర్లో 2 పూటలు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. అది నువ్వు ఇయ్యాల మన ఇంటి లోపల మనం అలవాటు చేస్తే, మనము మన పిల్లలకి అర్థం చేపించి వాడడం స్టార్ట్ చేస్తే మన పిల్లలు భయపడకుండా తింటారు. అదే మనమే స్టార్ట్ అయ్యాక మనకే అర్థం కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళి బిజినెస్ అవుతుంది, ఇంకెక్కడికి వెళ్ళి ఆరోగ్యంగా ఉంటుంది చెప్పండి? అర్థమైందో? రేపే మనం ఎందుకు ఫుడ్ సప్లిమెంట్స్ మనం స్టార్ట్ చేయాలంటే ఫ్యూచర్ కోసం ఈ రోజున మనం మన ఫ్యామిలీకి అలవాటు చేయాలి. ఇవేమన్నా మందుల రోగం వచ్చినాకనే నేను తింటా సార్ అనడానికి కాదు కదా. మరి ఇంకొకళ్ళకి ఏం చెప్తావు? ఫస్ట్ బిజినెస్ జరగాలంటే ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, ఏ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తాయి, దాని రుచి ఏంది, కలర్ ఏంది, అది జ్యూస్ చేసుకొని తాగన్నా, వాటర్ కలుపుకొని తాగన్నా, గోళీలు ఉంటాయా, ఏముంటుంది, ఎట్లుంటుందో నీకే తెలియకపోతే నువ్వు ఇంకో ఎదుటి వ్యక్తికి ఏం చెప్తావు? నువ్వు వాడేటప్పుడే కదా నీ బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ ఎట్లా ఉంటుంది, నీ ఆరోగ్యం డెవలప్ అయిందా, మరి నీకేమన్నా ఈ సప్లిమెంట్స్ వాడినప్పుడు నీకేమన్నా నొప్పులు ఎక్కువైనాయా, మోషన్స్ ఎక్కువైనాయా, లేకపోతే బాగా పనిచేసినా నీకు ఎప్పుడు తెలుస్తుంది? మనం వాడినప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? రైట్, ఇప్పటి వరకు మనము ఆరోగ్యము ఎంత ఇంపార్టెంట్, మనం ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఫుడ్ సప్లిమెంట్స్ ఎవరు వాడాలి, రేపే మనం ఎందుకు స్టార్ట్ చేయాలన్నటువంటి విషయాలు అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నా. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. నేను స్పెషల్ మన సప్లిమెంట్స్లోకి వెళ్తాం.
రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పటి వరకు మనం ఆరోగ్యం గురించి నేను చాలా చెప్పాలనుకున్నా, కాకపోతే టైం లేదు కాబట్టి ఫాస్ట్గా కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను. రైట్, ఇప్పుడు మనం చూసినట్లయితే మరి వెస్టేజ్లో ఫుడ్ సప్లిమెంట్స్ ఏమి ఉన్నాయి, మరి ఏ సప్లిమెంట్ ఎందుకు వాడాలి, ఏ విధమైనటువంటి లాభాలు చేస్తుంది అనేది మనం చూద్దాం. అందులో ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ డెటాక్స్ ఫుడ్ ప్యాచ్. వెస్టేజ్లో ఇయ్యాలనే జైన్ అయినా సార్ నేను నేను ఏ సప్లిమెంట్ తోటి స్టార్ట్ చేయాలి అని అంటే మీరు వేయాల్సింది డెటాక్స్ ఫుడ్ ప్యాచ్ తోటి మీరు ఫస్ట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు మీరు ఫీల్డ్కి వెళ్ళారు, ఎవరికైనా ఏదైనా హెల్త్ సమస్య ఉంది, వారికి మీరు ఏమైనా సమస్య ఏదైనా సప్లిమెంట్స్ ఇవ్వాలనుకుంటే మొట్టమొదటిగా మీరు సజెషన్ చేయాల్సిన ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే డెటాక్స్ ఫుడ్ ప్యాచ్. ఇది ఎవరికైనా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులైనా వేస్టేజ్లో ఇవ్వడానికి చాలా సూపర్ ప్రొడక్ట్. ప్రతి ఒక్కరూ కంపల్సరీ వాడాల్సిన ప్రొడక్ట్ డెటాక్స్ ఫుడ్ ప్యాచ్. ఎందుకు మనం డెటాక్స్ ఫుడ్ ప్యాచ్ వాడాలి అని అంటే డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మన బాడీ లోపల మొత్తం కల్తీ కెమికల్, మన సెల్ మొత్తం కూడా వ్యర్థ పదాలతోటి నిండిపోయి ఉంది. మన బాడీ మొత్తం కూడా టాక్సిన్స్ తోటి నిండిపోయి ఉంది. మరి మన టాక్సిన్స్ బయటకు వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి? ఒకటి చెమట ద్వారా బయటకు వెళ్తుంది, రెండోది యూరిన్ మోషన్ ద్వారా బయటకు వెళ్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, నెంబర్ వన్ చెమట ద్వారా బయటకు టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. మరి చెమట చెప్పని మనం ఏం చేస్తున్నాం? ఏమైనా పని చేస్తున్నామా? కనీసం మనం ఏమంటాం, వేసిన బట్టకు చిన్న గీత మరక కూడా మైల పట్టకుండా మనం ఫీల్డ్ వరకు వేస్తున్నాం అంటే మన బాడీ లోపలికి వెళ్ళి చెమట పోతుందా? తినేదంతా కచరనే లోపలికి పోతుంది, చెమట ద్వారా బయటకు పోవాలంటే అవకాశం లేదు. రెండోది మోషన్. మనం 3 పూటలు తింటున్నాం, 3 పూటలు తింటున్నాం అంటే తీసుకునే ప్రతి పూటలో ఆహారం లోపల మంచి ఉంటుంది, వ్యర్థాలు ఉంటాయి. మంచిది మన బాడీలో అబ్జర్వ్ చేసుకోవాలి, వ్యర్థాలు బయటకు తీసేయాలా. అంటే మనం 3 పూటలు తింటే 3 పూటలలో మంచి వ్యర్థాలు ఉంటాయి. మరి 3 పూటలు తిన్నప్పుడు మన మోషన్ ఎన్ని ద్వారా పోవాలి, ఎన్నిసార్లు పోవాలి? సారీ, చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి ఎంతమంది తింటుర్రు అనేది, యాక్టివ్ ఉన్నది తెలుస్తుంది. మనం 3 పూటలు తింటే ఎన్నిసార్లు మోషన్ పోవాలా? ఒక్కసారా, 2 సారా, 3 సారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, చూడండి మనం 3 సార్లు తింటున్నామంటే 3 సార్లు మనం మోషన్ వెళ్ళినప్పుడు మన బాడీ లోపల ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వెళ్తున్నట్టు అర్థం. మనము 3 సార్లు తిని ఒకసారి కూడా అంటే ఫీల్డ్ వర్క్లో కానీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లో కూడా ఒకసారి పోవడానికి కూడా ప్రాబ్లం ఉంది సార్, మాకేమన్నా మోషన్ ఫ్రీ కోసం ఏమన్నా సప్లిమెంట్స్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతారు. ఎంత ఘోరం! అంటే చూడండి, మన బాడీ లోపల ఉన్నటువంటి వ్యర్థాలు బయటకు వెళ్తలేవని అంటే మన బాడీ ఆరోగ్యంగా ఉన్నట్ట లేకుంటే పుచ్చిపోతున్నట్ట? ఉదాహరణకు మీకు అర్థం కావడానికి మీ ఇల్లు ఉందండి, మీ ఇల్లు అనేది ఒక వారం రోజుల దాకా మీరు శుభ్రం అంటే ఊడుస్తుర్రు, ఆ చెత్త అనేది పక్కకు పెడుతుర్రు, రూమ్లో ఒక మూలకు పెడుతుర్రు, లేదంటే చెత్త బుట్టలో పెడుతుర్రు. ఓకేనా? ఒక రోజు దాంట్లోనే ఉంది, 2 రోజుల దాంట్లోనే ఉంది, ఒక వారం రోజుల చెత్త మీ రూమ్లో ఒక పక్క పొంటి చెత్త బుట్టలో ఉంది, మీరు ఇంకా బయట వారేయలేదు. ఎట్లుంటుంది ఒకసారి ఊహించండి. వారం కాదు 10 రోజుల చెత్త మీ చెత్త బుట్టిలో ఉంది, మీ ఇంట్లో మీ రూముల్లో ఉంది, ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పనా? మన ఇంట్లో కనీసం ఒక నిమిషం ఉండడానికి మన మనసు ఒప్పుకోదు. ఏ సార్ నో? చాలా స్మెల్ వస్తుంది. సూపర్ సార్, అవునా కదా? అంటే అదే విధంగా మన బాడీ లోపల మనం తీసుకున్నటువంటి చెత్త ఫుడ్ టాక్సిన్స్ అనేటివి మన బాడీ లోపలనే ఉండిపోయినాయి అంటే మన బాడీ కూడా స్మెల్ వస్తుందా లేదా? లోపల ఆర్గన్స్ అన్ని వీక్ అవుతాయా లేదా? ఈ ఆర్గన్స్ వీక్ అవడం ద్వారా ఏమవుతుందంటే మన బండి అనేది స్లోగా మూవ్ అవుతుంది. స్లోగా మూవ్ అయితే ఏమవుతుంది? ఇమ్యూన్ పవర్ పడిపోతుంది. ఇమ్యూన్ పవర్ పడిపోతే ఏమవుతుంది? ఏ చిన్న రోగం వచ్చినా మన బాడీ తట్టుకునేటువంటి శక్తిని కోల్పోతుంది. రోగాలు అనేటివి ఉత్తుత్తుగానే వస్తాయి అన్నమాట. కాబట్టి మన బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ ని బయటకు తీసేసుకోవడానికి వెస్టీజ్లో చాలా అద్భుతమైన ప్రొడక్ట్ డెటాక్స్ ఫుడ్ ప్యాచ్. చాలా సూపర్ సార్. సూపర్ అన్న వాళ్ళు ఒకసారి చాట్ బాక్స్ లో సూపర్ అని పెట్టండి. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు.
ఓకేనా? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. ఇంకో ముచ్చట ఏంటంటే ఇది మనం ఎక్స్టర్నల్ గా వాడాలి తప్ప మనం తినడానికి లేదు. లోపల కాదు, ఇది బయటనే వాడాలి. ఇది ఎట్లా వాడాలి? అరిపాదాలకు స్టిక్కర్లు వస్తాయి, ఆ స్టిక్కర్లను నైట్ అంటేసుకొని మార్నింగ్ తీసేయాలా. దాని ద్వారా ఏంది, మన అరిపాదాలకు ఎందుకు వాడాలంటే మన బాడీ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ మన అరిపాదాలకు కనెక్షన్ అయి ఉంటుంది కాబట్టి ఏ ఆర్గాన్ లో ఎలాంటి విష పదార్థాలు ఉన్నా కూడా అవి తీసేస్తూ ఉంటుంది అనమాట. ఎంత బాగుంటుంది చెప్పండి. మీకు బెస్ట్ టెస్ట్ అని చెప్తాను మీకు ఈ ఫుడ్ ప్యాచ్ గురించి. ఫస్ట్ మా ఇంట్లో మా బాబుకి ఏంటంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటా, దగ్గర దగ్గర 1 year అవుతుంది. ఆయనకు ఏంటంటే జ్వరం అన్నట్టు ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడం ద్వారా ఏంటంటే నేను మన చక్రధర్ హాస్పిటల్ ఉంటుంది జగిత్యాలలో, చక్రధర్ హాస్పిటల్లో ఒక్కసారి పోయినా టెస్టులు రాసిండు, ఇన్ఫెక్షన్ ఉందన్నాడు. ఒక 5-6 రకాల టానిక్లు ఇచ్చిండు, తెచ్చినాము, 5-6 రోజులు వాడినాము. ఇచ్చిన టానిక్లు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మళ్ళా పోయినా, మళ్ళీ ఒక 10 రకాల టానిక్లు ఇచ్చిండు. అట్లా నెలలో దాదాపు ఒక 10-20 రకాల టానిక్లు మొత్తం కంప్లీట్ వాడినా కానీ అతనికి ఒక టానిక్ వేసుకున్న ఒక గంట సేపు క్యూర్ అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ గా ఒళ్ళు మొత్తం విపరీతంగా వేడయ్యేది. అంటే అంత విపరీతమైనటువంటి జ్వరం అన్నమాట. ఈ మనం వెస్టేజ్లో ఉంది, దీన్ని మన బాబుకి ఎందుకు వాడద్దు అని చెప్పేసి ఆ రోజు నాకు ఐడియా వచ్చి అతనికి ఫుడ్ ప్యాచ్ నా ఇంట్లో లేకపోతే నేను హాస్పిటల్ వచ్చిన తర్వాత 10 అయింది ఫ్రెండ్స్. 10 అయిన తర్వాత జన్నారం స్టోర్ షాప్ అతనికి ఫోన్ చేసి షాప్ వెలిపించి ఫుడ్ ప్యాచ్ తెచ్చి నైట్ వేసి తెల్లారి ఫుడ్ ప్యాచ్ చేసేసరికంటే అతని లోపల ఉన్నటువంటి జ్వరం అనేది 1% లేకుండా పోయింది. ఆ రోజు నాకు వెస్టీజ్ అంటే ఎంత నమ్మకం కుదిరిందంటే అది నేను మాటల్లో చెప్పలేను. ఒకసారి ఆలోచించండి. వేలు ఖర్చు పెట్టిన, డబ్బు ఖర్చు అయింది, మందులు పనికిరాని మందులు తినబెట్టిన, హ్యాపీనెస్ లేదు. ఒక దాదాపు నెల రోజుల నుంచి వెళ్ళి మందులు తింటూ హాస్పిటల్లో డే బై డే వారానికి ఒకసారి హాస్పిటల్ పోతే ఎట్లుంటుంది. పిల్లలు ఇంట్లో ఆరోగ్యం లేకపోతే ఏమైనా మంచం పడుతుంది, ఏమైనా ఫీల్డ్ పోగలుగుతామా, ఏమైనా ఆలోచించగలుగుతామా? అన్ని బాధలకు డెటాక్స్ ఫుడ్ ప్యాచ్ అనేది ఒక నైట్లో రిజల్ట్ ఇచ్చిందంటే ఎంత మిరాకిల్ ప్రొడక్ట్ ఒకసారి ఊహించండి. ప్రామిస్ చెప్తున్నా, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఇవి. డెటాక్స్ ఫుడ్ ప్యాచ్ అయితే ఇంకా మిరాకిల్ అని చెప్పొచ్చు. ఇంకో రెండోది ఏంటంటే నేను ఈ వెస్టేజ్లోకి వచ్చినప్పుడు నా దగ్గర బండి లేకుండే. తర్వాత వెస్టేజ్లో కార్ తీసుకోక ముందు ఇక మనం ఫీల్డ్ వరకు బైక్ మీద ఎక్కువ డ్రైవ్ చేస్తాం కాబట్టి నేను బండి మీద ఫీల్డ్ ఎక్కువ చేసేసరికంటే నా బాడీ లోపల మొత్తం టాక్సిన్స్ ఎక్కువ అయిపోయి బాడీ మొత్తం హీట్ అవుతుండే. నైట్ పడుకునేటప్పుడు నా అరిపాదాలు ఎట్లా అంటే బగ్గ మండుతుండే. అలా మంటలు వచ్చినప్పుడు నాకు నిద్ర పట్టేది కూడా కాదు. ఆ టైంలో నేను వెస్టేజ్ ఫుడ్ ప్యాక్ తీసుకొచ్చిన బాక్స్ తీసుకొచ్చి జస్ట్ నేను 1 డేనో 2 డేనో వేసుకున్నా. ఆ 2 days వేసుకున్నప్పటి నుంచి ప్రామిస్ చెప్తున్న డిస్ట్రిబ్యూటర్స్ లీడర్స్ అందరికీ ఈ రోజు వరకు దాదాపు ఒక 2 years అవుతుంది. నా బాడీ లోపల హీట్ అనేటువంటి విషయం నాకు ఇప్పటి వరకు కనిపించలేదు. అంటే ఎంత మిరాకిల్ ప్రొడక్ట్స్ ఒకసారి ఆలోచించండి వెస్టేజ్ ఫుడ్ ప్యాచ్ అనేది. మూడో విషయం ఏంటంటే మన రాజరంపల్లి దగ్గర కుక్కలగూడూరులో ఒక వ్యక్తి ఉంటాడు, ఫుల్ హార్డ్ వర్కరు. హార్డ్ వర్క్ అంటే ఇదేంటి మన వడ్ల సెంటర్లో పని చేస్తారు కదా, జోకే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమలు పని చేస్తుండనమాట. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఎక్కువ చేస్తారు. వాళ్ళ మేడం ఎంత చెప్పినా వినకుండా ఎక్కువ అవి తీసుకోవడం ద్వారా ఏమైందంటే కిడ్నీలు ఖరాబ్ అయినాయి, దావకాండ్ల కేరు. ఈ మనిషి బతకాడు, మీరు డబ్బు ఇచ్చిన వేస్టే అని చెప్పేసి ఇంటికి పంపిస్తే వాళ్ళ ఇంటి పక్క పొండి కొత్త ఒక 1 month బ్యాక్ జాయిన్ అయినటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ నా డౌన్ లైన్లో, సార్ మా ఇంటి పక్క పొంటి పరిస్థితికి ఇట్లా ఉంది, మరి వెస్టేజ్లో ఏమైనా సప్లిమెంట్స్ ఇవ్వచ్చు సార్ అని ఫోన్ చేస్తే నేను ఫోన్లో అయితే ఏం చెప్పలేదు. నేను వచ్చిన తర్వాత చూసి ఏమన్నా చేద్దామని చెప్పేసి పోయిన వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఆయన బెడ్ మీద పడుకొని ఉండే. అయితే నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మేము హాస్పిటల్ పోతే యూరిన్ బంద్ అయింది, మోషన్ బంద్ అయింది, పైపు ద్వారానే బయటకు తీసేసారు,
ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా అసలు మోషనే పోలేదు, డాక్టర్లు బతకరు, డబ్బు కూడా వేస్ట్ అని చెప్పారు సార్ అని చెప్పారు. చెప్పిన తర్వాత నేనే ఆ కాళ్ళని శుభ్రం చేసి నేనే సొంతంగా నా చేతులతో ఫుడ్ ప్యాక్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి నైట్ డేస్ వచ్చి మార్నింగ్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సార్ ఈ ఫుడ్ ప్యాక్ చేసిన తర్వాత 3-4 సార్లు యూరిన్ వేయండి, 3-4 సార్లు మోషన్ వేయండి సార్ అని చెప్పేసి అలా మాటలల్లా ఫీలింగ్ చూస్తే ఫ్రెండ్స్, అసలు వెస్టీజ్లో పనిచేయడం ఎంత గర్వం అనేది నాకు ఆ రోజు అనిపించింది. అంటే మనిషి బతకడని చెప్పిన వాళ్ళకు ఫుడ్ ప్యాచ్ 1 డేలోనే మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఈ రోజున మనిషి బతుకున్నోడు ఇంకా పంటుండంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ మన ఆరోగ్యం డబ్బు ఖర్చు పెట్టిలోని వాళ్ళకు మనం ఎంతో మందికి చిన్న చిన్న 500-1000 రూపాయల ఖర్చులో మనం వాళ్ళని బతికిస్తున్నాం అని అంటే, మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అది మన వెస్టేజ్లో పనిచేయడం చాలా గర్వం అండి. మీకు అర్థమైతలేదు. చాలా మంది ప్రొడక్ట్ గురించి మాట్లాడారంటే ఫీల్ అవుతారన్నమాట. నేను సంతు సార్ చెప్పిండు, పెద్ద పెద్ద డబ్బున్న సెలబ్రిటీలే డ్రయర్ల గురించి బనీన్ల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుర్రు. ఇక్కడ జనాల ప్రాణాలను కాపాడే ప్రొడక్ట్స్ అండి ఇవి. దీనికి ఎందుకు మనం మొహమాటం? ఒకసారి ఆలోచించండి. ఓకేనా, చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఈ డెటాక్స్ ఫుడ్ ప్యాచ్ ఇంకో వ్యక్తి రాజనంపల్లిలో పక్కన ఎండపల్లి అని ఉంటుంది, అక్కడ ఒక మేడానికి ఇచ్చిన యూరిన్లో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ అట, ఆల్రెడీ మందులు వాడుతుంది, నెల రోజులు అవుతుంది, తక్కువ లేదని చెప్పింది. ఆమెకు ఫుడ్ ప్యాచ్ వాడిపించినాక ఒక 2 డేస్కి మళ్ళీ ఫాలోఅప్ కోసం అని ఫోన్ చేస్తే, సార్ నాకు ఇప్పుడు ఆ హీట్ అనేది లేదు, యూరిన్లో మంట లేదని చెప్పింది. ఎంత సూపర్ అండి. ఇట్లా వెస్టేజ్ గురించి నన్ను అడిగితే నేను 100 టెస్ట్ మనీలు చెప్పగలను. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ అండి. ఎక్కువ ఒకటే ప్రోడక్ట్ గురించి బాగా అవుతుంది. రైట్, ఇక్కడ డేటాక్స్ ఫుడ్ ప్యాచ్ అనేది మనం అరిపాదాల కంటేసుకొని మార్నింగ్ తీసేయాలి. ఇది ఎవరైతే వాడతారో వాడిన తర్వాత ఇది డైలీ వాడచ్చు, డే బై డే కూడా వాడచ్చు. ఇది వాడినప్పుడు ఎవరైనా ఇది బాగా పనిచేయాలనుకునే వారు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి 5 రోజులు వాడిన తర్వాత వీటిని ఎక్కడ దొరికితే అక్కడ కాకుండా 5 రోజులే జమ చేసి ఎక్కడన్నా దూర ప్రాంతంలో వాడేయడం కానీ లేదంటే కాల్ చేయాలి. ఎందుకంటే మన బాడీ లోపల విష పదార్థాలు బయటకు వెళ్తాయి కాబట్టి ఆ ఫుడ్ ప్యాచ్ ఎక్కడైనా వాడి పడేసినప్పుడు కుక్కలు, మేకలు, పందులు ఏదైనా కూడా స్పాట్లో డెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, పాముకు పడగన విషయం ఉంటుంది కానీ మనిషికి నిలవెత్తు విషయం అంటారు. ఇది వాస్తవం అండి. ఓకేనా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది వాడినప్పుడు చేతులను చాలా శుభ్రంగా కూడా కడుక్కోండి. ఇది వాడిపోయడం ద్వారా ఇక్కడ చూడండి, శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు పోతే నిద్ర మంచిగా పడుతుంది, నిజం. తర్వాత అలసట అంటే ఉత్తగానే అలసిపోతున్నాం అన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. కాళ్ళ బరువు తగ్గుతుంది, చెప్పిన కదా. జాయింట్ అండ్ కాలి నొప్పులు తగ్గిస్తుంది, ఉదయం మంచిగా ఫ్రెష్ అనిపిస్తుంది, నిజం చాలా సూపర్గా ఉంటుంది. చర్మ ఆరోగ్యం కోసం కూడా ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఇది నైట్ పడుకుంటప్పుడు పెట్టుకోవాలి, మార్నింగ్ తీసేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ. వెస్టేజ్ ఫుడ్ ప్యాక్ చాలా సూపర్ ఉందనే వాళ్ళు ఒకసారి చాట్ బాక్స్లో చేస్తారని పెట్టండి. ఎస్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. జస్ట్ ఒక ప్రోడక్ట్ గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఇంకా టైం కూడా అయిపోతుంది. మళ్ళీ వేరే టైం ఇచ్చినప్పుడు నేను చాలా ఎక్సలెంట్గా మీకు మంచి మంచి విషయాలు కూడా నేర్పిస్తాను. రైట్, ఇక్కడ వచ్చేసి మనకు వెస్టేజ్లో చాలా అద్భుతమైన ప్రోడక్ట్, ఇది కూడా ఎవరైనా వాడాల్సిన ప్రోడక్ట్. ఏంటి అంటే ఒకటి క్రిల్ ఆయిల్, రెండోది ఫ్లాక్స్ ఆయిల్. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ముందు మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. మా బాబుకు పుట్టినప్పుడు హార్ట్ హోల్ ఉండే, గుండెకు రంధ్రం ఉందని చెప్పారు డాక్టర్లు. అతని సమస్య ఎట్లుండేదని అంటే, వాతావరణం ఏ కొద్ది చేంజ్ అయినా, ఆయన నీళ్ళల్లో ఆడుకున్న మట్టి డస్ట్లకైనా విపరీతమైనటువంటి సమస్య వస్తుందన్నమాట. ఎలర్జీ, ఎప్పుడు ఛాతీలు ఎగేయడం, ఏమన్నా అవుతుందేమో, ఏ క్షణంలో ఏమవుతుంది అనేటువంటి భయం నన్ను చాలా వేధించేది. అంత ప్రాబ్లం ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు. అయితే ఆ ప్రాబ్లం ద్వారా నేను జగిత్యాల హాస్పిటల్ తిరిగిన, మంచిర్యాల హాస్పిటల్ తిరిగిన, నిర్మల్లో ఎవరికైనా తెలిస్తే చక్రధరి కావేరి హాస్పిటల్ చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళిన ఎన్ని డాక్టర్లు ఎన్ని దవాఖానలు తిరిగినా కానీ డాక్టర్లు అందరూ నాకు చెప్పినటువంటి ఒక సజెషన్ ఏంటంటే,
ఈ బాబుకి ఇట్లనే ఉంటుంది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా. ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి ఒక 7-8 సంవత్సరాల తర్వాత బాబుకు సర్జరీ చేయాలి సార్, ఇంకేం అవకాశం లేదు. మీరు 15 రోజులకు ఒకసారి రావాలి, టెస్టులు చేసుకోవాలి, దానికి సంబంధించిన మందులు ఇస్తాం, మీరు వాడుకోవాలని మాత్రమే చెప్పేది. అయితే ఈ అవకాశం ఏం లేదు కాబట్టి ఏం చేస్తాం, ఇంకా తప్పదు కాబట్టి అట్లా నేను ఒక 3 సంవత్సరాలు మందులు తినబెట్టి డబ్బులు 15 రోజులకు ఒకసారి దవాఖాన పెట్టి ఏడవని రోజు అంటూ లేదు ఫ్రెండ్స్. అలాంటిది నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మన వెస్టీజ్లో జైత్యాల్లో ఒక ఛాంపియన్ డే జరిగింది, చాలా పెద్ద ఛాంపియన్ డే. అందులో ఒక మేడము అలా పాపను తీసుకొచ్చి అలా స్టేజ్ మీద మాట్లాడుతుందన్నమాట. ఏమని మాట్లాడుతుందంటే, ఈ పాపకు హార్ట్ ప్రాబ్లం ఉండే, డాక్టర్లు ఈ పాప బతకడానికి అసలు 1% కూడా అవకాశమే లేదని చెప్పేసి గ్యారెంటీ ఇచ్చారు అని చెప్పేసి స్టేజ్ మీద మాట్లాడుతూ ఆమె బలంగా ఒక నమ్మకంగా ఒక మాట చెప్పింది. ఏంటి ఆ నమ్మకమైన మాట అంటే, ఈ పాప ఈ రోజున బతికి ఇక్కడికి రావడానికి కారణం వెస్టీజ్ సప్లిమెంట్స్ అని చెప్పింది. అది నా మనసులో పడి నేను కూడా అదే సమస్యతోటి బాధపడుతున్నా, డబ్బు ఖర్చు అవుతుంది, ఇంట్లో మనశ్శాంతి లేదు అని చెప్పేసి వెస్టీజ్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ క్రిల్ ఆయిల్, ఇది పుట్టిన 2 సంవత్సరాల పాప నుంచి ఎవరైనా వాడిపోయచ్చు. నేను కూడా ఇదే సప్లిమెంట్స్, దీంతో పాటుగా ఒకటి ఇన్విగో ప్రోటీన్ పౌడర్, చాక్లెట్ ఫ్లేవర్ ఉండేది అప్పుడు, చాక్లెట్ ఫ్లేవర్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్, దాంతో పాటుగా కొలెస్ట్రాల్ వాడిపించిన ఫ్రెండ్స్. అది వాడిపోయడం ద్వారా నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే 3 నెలల తర్వాత మా ఊర్లో ఒక మేడం ఉంటుంది, అంగన్వాడీలో ఆశా వర్కర్ చేస్తుంది. ఆ మేడం నాకు వచ్చి ఏం చెప్పిందంటే, మీ బాబు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో హార్ట్కు సంబంధించిన స్పెషల్ డాక్టర్లు వస్తారు, ఖచ్చితంగా మీ బాబుని తీసుకొని ఒకసారి టెస్టులు చేసుకోండి, చూపెట్టుకోండి అని చెప్పింది. అయితే నేను ఫీల్డ్ వర్క్లో బిజీ ఉండడం ద్వారా నేను మా మేడానికి చెప్తా. మా మేడం ఏం చేసిందంటే, పాత మెడికల్ రిపోర్ట్స్ ఉన్న మా బాబుని పట్టుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆ రిపోర్ట్స్ చూసారు. తర్వాత మా బాబుని తీసుకుపోయినందుకు వాళ్ళు కూడా ఒకసారి టెస్టులు చేసారు అన్నమాట. వాళ్ళు చేసిన టెస్ట్కి మా మేడం తీసుకుపోయినటువంటి మెడికల్ చెకప్ రిపోర్ట్లకు అసలు పొంతన అనేది లేదు ఫ్రెండ్స్. ఆ రోజు మా మేడం ఎంత ఖుషి అయిందంటే, అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప మన మాటల్లో చెప్పరాదు. ఎందుకనంటే 3 సంవత్సరాలు దావఖానా మందులు ఒక్కొక్కసారి నైట్ ఏమన్నా అయితే అప్పుడు నాకు బండి కూడా లేకుండేది. హాస్పిటల్ పోదామంటే ఆ టైంలో బస్సులు కూడా లేకపోతే ఎట్లా హాస్పిటల్ వెళ్ళినాం, ఎట్లా తిరిగినాం అనేది మాకే తెలుసు. అనుభవాలు ఇలా గుర్తుకొస్తే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటిది వెస్టేజ్లో 3 నెలలు ఈ క్రిల్ ఆయిల్ ఇవి వాడిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మా హ్యాపీనెస్, మా ఆనందం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా మిరాకిల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఇది క్రిల్ ఆయిల్ అనేది ఎవరు వాడాలి అని అంటే ముఖ్యంగా గుండె, లివరు, బ్రెయిన్, ఈ 3 మన శరీరంలో అతి ముఖ్యమైన 3 భాగాలు. ఇవి ఎవరైతే ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా వాడాల్సినటువంటి ప్రొడక్ట్. ఇది వచ్చేసి 2 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఆ పైన వాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఇది ప్రాబ్లము ఎక్కువ ఉంది అంటే, ప్రాబ్లం ఉండి వాడాలనుకున్న వాళ్ళు ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మన 4 బుక్కలు తిన్నాక దీన్ని కూడా వేసుకొని మళ్ళీ 4 బుక్కలు కంటిన్యూగా వేయాలి. లేదు అని అనుకుంటే ప్రాబ్లం తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు రోజుకొకటి పూటకొకటి ఒక్క పూట వాడుకున్నా సరిపోతుంది. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి చెప్తా. క్రిల్ ఆయిల్ అనేది సముద్రంలో అట్టడుగు భాగంలో మనం చేతులు వేస్తే కరిగిపోయే నీళ్ళల్లో ఉండే ఒక జీవి అన్నమాట, చేప అన్నమాట. చేప నూనె క్రిల్ ఆయిల్ అనేది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే మంచి కొవ్వు అనేది బాగుంటుంది అనమాట. ఈపీఏ, డిహెచ్ఏలు ఉంటాయి, ఆస్ట్రాజాంక్సిన్ ఉంటాయి. ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ గుండె ఆరోగ్యానికి, బ్రెయిన్ కోసం, మోకాళ్ళ నొప్పుల కోసం. చాలా టైం అయింది కాబట్టి దీని టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి, చెప్పడానికి కూడా ఇప్పుడు టైం సరిపోదు. ఓకేనా? ఇది ఎవరైనా వాడచ్చు. ఓకేనా? రైట్, ఆల్రెడీ టైం అయింది కాబట్టి సెషన్ని నేను ముగించాలనుకుంటున్నాను. రైట్, ఇంతవరకు ఈ జూమ్ మీటింగ్ని టైం ఇచ్చి శ్రద్ధగా వింటూ చాట్ బాక్స్లో రెస్పెక్ట్ అయిన ప్రతి